డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. జమ్మూ కాశ్మీర్ సమస్యకి పరిష్కారం ఏంటి? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వెనక్కి తీసుకొచ్చే సత్తా కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా? ఈ అంశంపైనే చర్చలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. అకస్మాత్తుగా ఆపరేషన్ సింధూర్ని భారత ప్రభుత్వం ఎందుకు ఆపేసింది? రాష్ట్ర హోదా ఇవ్వాల్సినటువంటి కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? దీని చుట్టూ రాజకీయం కూడా ముసురుతుంది. రెండు జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఒక ఎత్తుగడని అనుసరిస్తుంది. రెండు ప్రాంతాలని కూడా యుద్ధం ద్వారా కలపడం కంటే ప్రజాభిప్రాయం ద్వారా కలపడమే సులువు అనేటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల అంటే 2 రోజుల క్రితం కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి పీఓకే గురించి మాట్లాడడానికి తాము సంసిద్ధంగా ఉన్నామనేటువంటి వ్యాఖ్య చేశారు. ఈ క్రమంలోనే పీఓకే మొత్తం గ్రేటర్ కాశ్మీర్ పరిధిలో ఉన్నటువంటి మతాల వారీగా, సంప్రదాయాలు, ఆనవాయితీల వారీగా సాంస్కృతిక బంధం ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని విశ్లేషించే ప్రయత్నంలో కేంద్రంలోని కీలక విభాగాలు నిమగ్నమైనట్టుగా ఒక సమాచారం వస్తుంది. మరోవైపు నుంచి పాకిస్తాన్ అంతర్గతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో కూడా పెద్ద ఎత్తున ప్రజాందోళనలు జరుగుతున్నాయి. వాటిని అణిచివేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుంది. మరీ ముఖ్యంగా బలూచిస్తాన్లో ఉగ్రవాదం లేదా వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా సంఘ విద్రోహ శక్తులు, టెర్రరిస్టు గ్రూపులు విధ్వంసం సృష్టిస్తున్నారని పాకిస్తాన్ చెబుతుంటే, ప్రజాస్వామ్యవాదులు లెఫ్టిస్ట్ మూవ్మెంట్ పేరిట గిల్గిట్, బల్టిస్తాన్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రభుత్వానికి, చైనాకి వ్యతిరేకంగా ఆందోళనలకి దిగుతున్నారు. సో ఈ క్రమాన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలు కాశ్మీర్లో ఉన్నటువంటి రిలీజియస్ ఫ్యాబ్రిక్ ఏంటి? ఎవరు ఎటువైపు నిలిచేటువంటి అవకాశం ఉంది? పైకి కనిపిస్తున్నట్టుగా కాశ్మీర్లో కేవలం ఒకే మతం, ఒకే వాయిస్ ఉండేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. దాదాపు 13 నుంచి 15 వర్గాలుగా కాశ్మీర్ ప్రజలు చీలిపోయి ఉన్నారనేది అంతర్జాతీయ సమాజం చెబుతున్నటువంటి మాట. ప్రస్తుతం భారత ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి డేటా సేకరించే పనిలో ఉంది. ఇందులో ఒక ఆసక్తికరంగా మారినటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుతం బలూచిస్తాన్లో ఎలా అయితే ఆందోళనలు జరుగుతున్నాయో అదే తరహాలో గిల్గిట్, బల్టిస్తాన్లో కూడా ఉద్యమాలు, ఆందోళనలు జరుగుతుండడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ ఆందోళనలను ఖండిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం అణిచివేత చర్యలకు పాల్పడుతుంది. ఇది ఇప్పుడే అప్డేట్ అయినటువంటి కొన్ని వార్తల సమాహారంగా మనం చూడాల్సి ఉంటుంది. అక్కడ ఎహసాన్ అలీ అనేటువంటి లీడర్ని అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన విడుదల కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. అదే క్రమంలో మరికొంతమంది మద్దతుదారులను కూడా అదుపులోకి తీసుకుని, ఇది కేవలం 2 గంటల క్రితం పోస్ట్ అయినటువంటి అంశం. ఇది అస్లాం ఇంక్లాబీ, ఏ కీ నేషనలిస్ట్ లీడర్ ఆఫ్ గిల్గిట్ బల్టిస్తాన్, ఏ మెంబర్ ఆఫ్ అవామీ యాక్షన్ కమిటీ. అవామీ యాక్షన్ కమిటీ అనేది అక్కడ లెఫ్టిస్ట్ నాయకులు, అలానే ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడింది. గతంలో మనం చూసాం, జమ్మూ కాశ్మీర్లో కూడా హురియత్ కాన్ఫరెన్స్ లాంటి సంస్థలు తీవ్రవాద గ్రూపులను కూడా అందులో పెట్టుకోవడం ద్వారా భారతదేశంతో డిప్లొమాటిక్ డెలిగేషన్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. కొన్ని డిస్కషన్స్ ద్వారానే చర్చల ద్వారా పరిష్కరించేటువంటి ప్రయత్నాలు కొన్ని జరిగినాయి. అదే క్రమంలో ఇప్పుడు గిల్గిట్ బల్టిస్తాన్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళ వాయిస్ వినిపించేటువంటి క్రమంలో గిల్గిట్ బల్టిస్తాన్కి చెందినటువంటి నాయకులు అవామీ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నాయకులందరినీ కూడా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ గిల్గిట్ బల్టిస్తాన్ ఏంటి, ఇక్కడ లడాక్ ఏంటి, జమ్మూ కాశ్మీర్ ఏంటి, ఈ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద జనాభా ప్రాతిపదికన విభజించి చూసినా, మతాల వారీగా కాశ్మీర్ని విభజించి చూసినా కానీ కనిపించేటువంటి వర్గాలు ఇవన్నీ. ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించినటువంటి డేటా సేకరించే పనిలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు నిమగ్నమై ఉన్నాయి. మొత్తం కాశ్మీర్కి సంబంధించినటువంటి స్వరూపం అంటే అఖండ కాశ్మీర్ లేదా గ్రేటర్ కాశ్మీర్ అని చెప్పని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ మామూలుగా అయితే ఒక మ్యాప్ పరంగా చూస్తే మనకు కనిపించేటువంటిది, ఈ మ్యాప్ పరంగా చూస్తే ఇది కాశ్మీర్ మొత్తం రూపురేఖలు, ఇదంతా కూడా భారతదేశంలో అంతర్భాగం. ఎందుకంటే రాజా హరిసింగ్ చేసినటువంటి ఒప్పందం ప్రకారం కాశ్మీర్ భారతదేశంలో విలీనం అవ్వాల్సిందే. ఇది చట్ట ప్రకారం, అంతర్జాతీయ చట్టాలు కూడా దీన్నే మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కాశ్మీర్ ఆక్రమణకి పాకిస్తాన్ పాల్పడడం, ఐక్యరాజ్య సమితి దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగే నాటికి ఏ ప్రాంతాలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయో దాన్నే తాత్కాలిక లైన్ ఆఫ్ కంట్రోల్గా డిక్లేర్ చేశారు. ఈ 70-80 ఏళ్ళుగా అదే లైన్ ఆఫ్ కంట్రోల్, అదే సరిహద్దుగా ఉంది. కానీ అంతర్జాతీయ సరిహద్దు వేరు, తాత్కాలిక లైన్ ఆఫ్ కంట్రోల్ వేరు. సో సమగ్రంగా కాశ్మీర్ స్వరూపాన్ని విశ్లేషించేటప్పుడు ఈ మొత్తం అన్ని భాగాలని కలిపి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాశ్మీర్ని భూభాగం పరంగా విభజించి చూస్తే కనుక ఇప్పుడు చెప్తున్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతం ఇది ఒకటైతే, ఇటువైపు కనిపిస్తున్నటువంటి కాశ్మీర్ లోయ రెండో ప్రాంతం అయితే, జమ్మూ మూడో ప్రాంతం అయితే, నాలుగో ప్రాంతంగా లడాఖ్ను చూడాలంటే 4 ప్రాంతాల సమాహారంగా
ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇదే 4 ప్రాంతాలు కూడా మతాల వారీగా చూసినప్పుడు ఎక్కువ మంది ఇస్లాం మతమే ఇక్కడ బలమైనటువంటి మతం అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ కాశ్మీర్లో కూడా 68% ఇస్లాం మెజారిటీనే ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ దీన్ని అందులో ఉన్నటువంటి వర్గాల వారీగా విభజించి చూస్తే లడాక్ మొత్తం ఇక్కడ ఆక్సాయ్ చిన్ కూడా ఉంది. ఇది చైనా ఆక్యుపైడ్ ఆక్సాయ్ చిన్. ఇందులో కూడా బలమైనటువంటి బుద్ధిస్ట్ వాదం అంటే వజ్రయాన బుద్ధిజానికి సంబంధించినటువంటి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. కానీ చైనా ఆక్రమించుకున్నటువంటి భూభాగంలో ఎవరు నమ్మరు, అంత పెద్ద భూభాగంలో కేవలం 1000 మంది మాత్రమే జనాభా ఉన్నారనేది అంచనా. ఇక్కడ ప్రజలు ఉండేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. దానికి ప్రధానమైన కారణాలు ఉన్నాయి. సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి చైనా చాలా సులువుగా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోగలిగింది. ఈ ప్రదేశం మొత్తం కూడా చైనా ఆక్రమణలో ఉంది. సో అయినా కానీ ఇక్కడ కూడా వజ్రయాన బుద్ధిజాన్ని ఫాలో అయ్యేటువంటి ప్రజలే ఎక్కువ శాతం ఉన్నారనేటువంటి అభిప్రాయం ఉంది. ఇదే మేజర్ షేర్ అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అఖండ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి జనాభాలో ప్రధాన పాత్ర పోషించేది ఇక్కడ ఉండేటువంటి బుద్ధిస్టులే. ఆ తర్వాత చూస్తే కనుక ఇస్లాం మతాన్ని పాటించేటువంటి వాళ్ళలో కూడా అనేక విభజనలు ఉన్నాయి. సో ఆ విభజనలు ఏంటనేది కూడా మనం చూద్దాం. ఇది ఆక్రమిత చైనాకి అప్పగించినటువంటి భూభాగం షాక్సమ్ వ్యాలీ ఈ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడ వాహీ ముస్లిం అంటే ఇస్మాయిలీ ముస్లింకి తెగకి చెందినటువంటి ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా బల్టిస్తాన్ గిల్గిట్ బల్టిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతం. ఇక్కడ కూడా బురుషి ముస్లిం అంటే ఇది కూడా ఇస్మాయిలీ తెగకి చెందినటువంటిది. ఇక ఈ ప్రాంతంలో చూస్తేనేమో బల్టీ ముస్లిం, ఇది బల్టిస్తాన్ ప్రాంతం, ఇది గిల్గిట్ ప్రాంతం. అంటే గిల్గిట్ ప్రాంతంలో ఇక్కడ చూస్తే ఈ బరుషి ముస్లిమ్స్ అనమాట, వీళ్ళే ఎక్కువగా ఉంటారు గిల్గిట్ ప్రాంతంలో కూడా మనం చూసినప్పుడు. సో ఈ బరుషి ముస్లిమ్స్ ఈ ప్రాంతంలో డామినేషన్ ఉంటుంది. ఇక్కడ బల్టీ ముస్లిం అయితే వీళ్ళందరూ ఇస్లాం పాటించేటువంటి వాళ్ళు, బుద్ధిజం పాటించేటువంటి వాళ్ళు అయినా కానీ సంప్రదాయపరంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంటర్ కనెక్టెడ్గా ఉంటుంది. గిల్గిట్ బల్టిస్తాన్ ప్లస్ లడాక్ ఈ మూడు ప్రాంతాల సంప్రదాయం ఆనవాయితీ ఒకేలా ఉంటుంది. సాంస్కృతికంగా కూడా వీళ్ళ మధ్య బలమైన బంధం ఉంది. అయితే మతం మాత్రమే ఈ 2 ప్రాంతాలను విడదీస్తుంది. అందుకనే గిల్గిట్ బల్టిస్తాన్ పూర్తి స్థాయిలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నా కానీ దానికి ప్రత్యేకంగా అటానమస్ హోదా ఇచ్చి మరి అక్కడ సెల్ఫ్ రూల్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అనేటువంటి ప్రకటన పాకిస్తాన్ ప్రభుత్వం చేయాల్సి వచ్చింది. సో మతాల వారీగా చూసినప్పుడు ఈ విభజన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడే షియా తెగకు చెందినటువంటి షీనా ముస్లిం ఇక్కడ ఈ ప్రాంతంలో, ఇది గిల్గిట్కి సమీపంలో ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో షీనా ముస్లిం ఉంటారు. అలానే సివార్ ప్రాంతం, ఇది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో వచ్చేటువంటి ప్రాంతం. ఇక్కడ కో ముస్లిం ఇస్మాయిలీ తెగకు చెందినటువంటి కో ముస్లిం ప్రజలు ఈ ప్రాంతంలో ఉంటారు. సో మొత్తం కూడా జాగ్రఫీ అంతా కూడా మతాల వారీగా విభజించి చూడాల్సినటువంటి అవసరం కాశ్మీర్లో ఉంది. కాశ్మీర్ వన్ వాయిస్ అనేటువంటి అభిప్రాయం ఎక్కడా కూడా చెప్పేటువంటి అవకాశం లేదు. ఇక షీనా ముస్లిం, ఇది సున్నీ వర్గానికి సంబంధించినటువంటి షీనా ముస్లిం ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. అదే షీనా ముస్లిం షియాకి సంబంధించినటువంటి వర్గం కూడా ఈ ప్రాంతంలోనే ఉంటుంది. సో సున్నీ షియా 2 వర్గాల ప్రజలు కూడా ఈ ప్రాంతంలో ఉంటారు. ఇది కూడా కొంత ప్రాంతం గిల్గిట్ పరిసరాల్లో వస్తుంది. ఈ ప్రాంతం మళ్ళీ కాశ్మీర్ లోయ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం. అంటే దీన్ని ఆజాద్ కాశ్మీర్ కింద విభజించి చూస్తారు. సో ఈ క్లియర్ గ్రీన్ కలర్ ఉన్నటువంటి ప్రాంతం పహాడీ ముస్లిమ్స్. ఇందులో కూడా పట్వారీ, హిందూకోవన్ అనేటువంటి 2 రకాల తెగలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు. వీళ్ళు సున్నీ సిస్టమ్ని ఫాలో అవుతారు. మ్యాక్సిమం ఈ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ అనుకూలమైనటువంటి సున్నీ వర్గాలతో నింపేటువంటి ప్రయత్నం చేసింది. అంటే డెమోగ్రాఫిక్ ఈక్వేషన్స్ని పాకిస్తాన్ ఆక్రమించిన తర్వాత, కాశ్మీర్ని ఆక్రమించిన తర్వాత డెమోగ్రాఫిక్ ఈక్వేషన్స్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఈ జనాలు ఎక్కువ. ఇక ఇది కీలకమైనటువంటి కాశ్మీర్ లోయ. ఈ ప్రాంతం అంతా కూడా కాశ్మీర్ లోయ. వాస్తవానికి ఇది కూడా కాశ్మీర్ లోయగానే చూస్తారు, కానీ ఆక్యుపైడ్ అయింది కాబట్టి అది ఆ ప్రాంతంలో అంతా కూడా ఈ పహాడీ ముస్లిమ్స్. యాక్చువల్గా పహాడీ ముస్లిమ్స్ ముసుగులోనే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి సైనికుల మద్దతుతో 1947-48లో కాశ్మీర్ దురాక్రమణ జరిగింది కాబట్టి వాళ్ళందరూ అక్కడే సెటిల్ అయ్యారు. ఇక కాశ్మీర్ లోయలో ఉండేటువంటి వాళ్ళు అసలైన కాశ్మీరీ ముస్లింలు, సున్నీ తెగకి చెందినటువంటి ఇస్లాంలో కూడా సున్నీ వర్గానికి చెందినటువంటి ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. సో ఇది మాత్రమే అసలైనటువంటి కాశ్మీర్ లోయ ప్రాంతంగా పరిగణించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే కాశ్మీరీ మాట్లాడేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇందులో కూడా కాశ్మీరీ భాష మాట్లాడేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఇక్కడ చూస్తే కనుక ఇంకొకటి గుజ్జర్ ముస్లిం, కాశ్మీర్ లోయని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలో గుజ్జర్ ముస్లిమ్స్, వీళ్ళు కూడా సున్నీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఇక్కడ చూస్తే ఇక ఆ ప్రాంతం వరకు చూసినప్పుడు మనం ముస్లిమ్స్ వర్గాలకు సంబంధించినటువంటి ఈక్వేషన్స్లో ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఈ దక్షిణ భాగం అంటే జమ్మూ కాశ్మీర్కి దక్షిణ భాగం, జమ్మూ ప్రాంతంతో ముడిపడి ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా
హిందువుల జనాభా, సిక్కుల జనాభా ఉండేది. ఒకప్పుడు సిక్కుల జనాభా ఈ ప్రాంతం అంతా చాలా ఎక్కువగా బలంగా ఉండేది. ఛత్తీసింగ్పురా ఇవన్నీ కూడా ఎప్పుడైతే పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించిందో ఆ ప్రాంతం నుంచి సిక్కుల ఏరివేత పెద్ద ఎత్తున జరిగింది. ఇండియన్ కాశ్మీర్లో కూడా సిక్కుల్ని చిత్రవద చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తీవ్రవాదం బారిన ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయింది కూడా సిక్కు మతానికి చెందిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ ఈ దిగువ భాగాల్లో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ హిందూయిజంకి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒకసారి విశ్లేషిద్దాం. ఇక్కడ డోగ్రా హిందూ అంటే వైష్ణవిజాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు జమ్మూ దక్షిణ భాగం అంతా కూడా ఎక్కువగా ఉన్నారు. అలాగే కాశ్మీర్ అంటే ఈ కాశ్మీర్ లోయకి జమ్మూకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో పహాడీ హిందూస్, అందులో కూడా పోత్వారి అండ్ అదర్స్, ఇది వైష్ణవిజం ఫాలో అయ్యేటువంటి హిందువులే ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు. ఇక ఇటువైపు చూస్తే కనుక ఈ ప్రాంతం ఇది కూడా జమ్మూలోకి వచ్చేటువంటి ప్రాంతమే. ఈ ప్రాంతంలో కూడా పహాడీ హిందువులు, వైష్ణవిజం, ఇది హిమాచల్ ప్రదేశ్తో కొంత సారూప్యత కలిగినటువంటి ప్రజలు ఇక్కడ కనిపిస్తారు. ఇక కాశ్మీర్ లోయలో కీలకమైనటువంటి ఈ ప్రాంతంలో కాశ్మీరీ హిందువులు, ఇక్కడ కాశ్మీరీ ముస్లిం ఎలా ఉన్నారో అలానే కాశ్మీరీ హిందువులు ఈ సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇక్కడ శైవిజాన్ని ఫాలో అవుతారు వీళ్ళందరూ కూడా. ఇదే ప్రాంతంలో మరొక కొంత జాగా ఉంది ఇక్కడ, అది చూస్తే కనుక సరాజీ హిందువులు, వీళ్ళు కూడా వైష్ణవిజాన్ని ఫాలో అవుతారు. సో హిందువుల్లో కూడా 4 వర్గాల హిందువులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పరిధిలో 4 వర్గాలకు చెందినటువంటి హిందువులు ఉన్నారు. సో మిగతా ప్రాంతాలు ఇక్కడ ఈ బ్లాక్ డాట్ కనిపిస్తుంది అదర్స్, అంటే ఎక్కువగా పంజాబీలు, డోగ్రా ముస్లిమ్స్, సిక్కులు కూడా ఈ చిన్న ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. ఛత్తీసింగ్పురా ఇవన్నీ కూడా సిక్కుల డామినేషన్ ఉండేటువంటి ప్రాంతాల్లో, వాటన్నిటిని కూడా తీవ్రవాదం ముప్పు బారిన పడినటువంటి నేపథ్యంలో ప్రజలు చల్లా చెదురైపోయారు. సో మొత్తం మీద ఇది డెమోగ్రాఫిక్ ఈక్వేషన్స్ పరంగా చూసినప్పుడు 15 వర్గాలు, దాదాపు 14-15 వర్గాలు జమ్మూ కాశ్మీర్లో ఒక భిన్నమైనటువంటి వాయిస్ని వినిపించేటువంటి ప్రజలు ఉన్నారు. కానీ సాంస్కృతిక బంధం పరంగా చూసినప్పుడు మాత్రం కేవలం 2 బలమైన వర్గాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇటుపక్క నుంచి జమ్మూ కాశ్మీర్ని ఇలా నిలువుగా ఇలా చీల్చి చూస్తే కనుక ఈ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి సంస్కృతి, ఈ ప్రాంతం అంతా కూడా మరొక రకమైనటువంటి సంస్కృతి ఉంటుంది. అయితే ఈ సంస్కృతిలో కూడా మెజారిటీ ముస్లింలే అని చెప్పడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే కాశ్మీర్ ఆక్రమణకి గురైన తర్వాత ఫస్ట్ టార్గెట్ పాకిస్తాన్ పెట్టింది ఈ డెమోగ్రాఫిక్ చేంజెస్ పైనే దృష్టి పెట్టింది. అందువల్లనే ఆ ప్రాంతంలో సెటిల్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మతోన్మాదాన్ని నూరిపోసేటువంటి ప్రయత్నం, భారత ద్వేషాన్ని నూరిపోసేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు గిల్గిట్ బల్టిస్తాన్లో కాశ్మీర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున గళం విప్పడం ప్రారంభించారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కాశ్మీర్లో, భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్న ప్రజల తలసరి ఆదాయం కంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. మానవ హక్కుల విషయంలో కానీ, స్వేచ్ఛ విషయంలో కానీ, వాళ్ళకి కల్పించినటువంటి వనరుల విషయంలో కానీ, అవకాశాల విషయంలో కూడా ఇది చాలా తక్కువగా ఉందనేటువంటి అభిప్రాయం ఉంది. అక్కడి నుంచే ప్రజాస్వామ్య ఆకాంక్ష మరింత బలోపేతం అయింది. గిల్గిట్ బాల్టిస్తాన్లో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. బలూచిస్తాన్ సాధిస్తున్నటువంటి సాయుధ విజయాలు చూసిన తర్వాత గిల్గిట్ బల్టిస్తాన్ కూడా ఆయుధాలు పట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి హెచ్చరికలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో పాకిస్తాన్ ప్రభుత్వం ఆల్రెడీ కొంత వీక్ అయినటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పఖ్తూన్వా విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఖైబర్ పఖ్తూన్వా విషయంలో కూడా అలాంటి స్థితిగతులే ఉన్నాయి. సో ఇప్పుడు గిల్గిట్ బల్టిస్తాన్లో కూడా సాయుధ బలగాలతో పోటీ పడేటువంటి సాయుధులైనటువంటి పోరాటాన్ని కనుక ప్రారంభిస్తే పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవడం ఖాయం. సో ఈ ఈక్వేషన్స్ అన్నిటినీ గమనిస్తున్నటువంటి భారత ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వైఖరిని, ప్రజామోదం పొందేటువంటి వైఖరిని అనుసరించడం ద్వారా ప్రజల మనసుల్ని గెలుచుకుంటేనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి తెచ్చుకోగలం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని ప్రణాళికల రచన చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా ముందుకెళ్తుంది, కేంద్రం అధికారికంగా ఈ వ్యవహారాలని ప్రకటించేటువంటి అంశాలు అవుతాయా లేదా అంతర్గతంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యవహారాలుగా మిగిలిపోతాయా అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.